హాయ్. నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సెరిబ్రల్ పాలిసీ. సెరిబ్రల్ పాలిసీ అనేది మామూలుగా చిన్న పిల్లలకి వస్తుంది డిసీజ్. పెద్దవాళ్ళకి గూడా వస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా మూవ్‌మెంట్ అనేది పోతుంది. కూర్చోవడం గానీ, లేయడం గానీ, నిలబడడం గానీ, నడవడం గానీ ఇ ఇ ఇ ఇది పోతుంది. దీంతో పాటు వేరే చాలా సింప్టమ్స్ ఉన్నాయి. సో, ఆ డిసీజ్ అనేది ఎందుకొస్తుంది? రావడానికి రీజన్ ఏంటి అని మనం తెలుసుకుందాం. నిన్ననే ఒక కపులొచ్చారు. వాళ్ళ బాబుకి సెరిబ్రల్ పాలిసీ వచ్చింది. సో, వాళ్ళు ఇంటర్నెట్‌కెళ్ళి సెరిబ్రల్ పాలిసీ గురించి చెక్ చేస్తే, ఇది బర్త్ అప్పుడే వచ్చింటుంది. అంటే హాస్పిటల్‌లో పిల్లలు పుట్టే టైంలో వాళ్ళు హాస్పిటల్‌లో ఏదన్నా మిస్టేక్ జరిగి, లేదంటే హాస్పిటల్‌లో సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని ఇంటర్నెట్‌లో ఉంటుందన్నమాట. వీళ్ళేమంటారంటే, "సార్ మాకు తెలియదు. సో, చిన్నప్పుడు బానే ఉన్నాడు. పుట్టినప్పుడు బానే ఉన్నాడు. అక్కడ లోపల ఏం ప్రాబ్లమ్ జరిగిందో మాకు వాళ్ళు చెప్పలేదు. మేము అడిగితే గూడా మాకు సంబంధం లేదు" అంటున్నారనమాట. సో, ఇటువంటి తల్లిదండ్రులకి అసలు ఏమేం ప్రాబ్లమ్స్ అసలు ఎందుకొస్తుంది సెరిబ్రల్ పాలిసీ అంటే, సెరిబ్రల్ పాలిసీ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఓన్లీ డ్యూరింగ్ బర్తే గాదు. పుట్టే టైంలో ఆహ్, డెలివరీ డాక్టర్ గాని, డెలివరీ నర్స్ గాని ఏదైనా తప్పు జేస్తే దానివల్ల వచ్చేదే కాదు. ఇంకా వేరే చాలా రీజన్స్ ఉన్నాయి. సో, ఎస్పెషల్లీ నిన్న వచ్చిన కపుల్ కోసం మనం ఈ వీడియో జేస్తున్నాం. ఇవన్నీ వాళ్ళు చెక్ జేసుకోవాలి. అసలు మనకు దేనివల్ల వచ్చింది అని వాళ్ళకి ఐడియా ఉంటే, సో, అనవసరంగా డాక్టర్స్‌ని బ్లేమ్ జేయకుండా అదొక్కటే అని కాకుండా, వాళ్ళకు బ్రాడ్ మైండెడ్‌తో ఇవన్నీ వినండన్నమాట. ఇవన్నీ తెలిస్తే మీకు సెరిబ్రల్ పాలిసీ ఎందుకొస్తుందని క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఈ సెరిబ్రల్ పాలిసీకి కాజెస్‌ని ఎలా విడగొడతామంటే, బిఫోర్ బర్త్ బేబీ పుట్టక ముందు ఏమేం ప్రా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు. బేబీ పుట్టే టైంలో ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు. బేబీ పుట్టిన తర్వాత ఏదన్నా జరిగినా గూడా రావచ్చనమాట. అంటే మనము బిఫోర్ బర్త్, డ్యూరింగ్ బర్త్, ఆఫ్టర్ బర్త్ అని 3 పార్ట్స్‌లో దీన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసేదంటే పుట్టక ముందు అంటే ఇంకా బేబీ పుట్టలేదు. కడుపులో ఉంది. ఆ టైంలో ఏమేం జరిగితే బేబీకి సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. సో, మదర్‌కి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. మదర్ ప్రెగ్నెన్సీలో ఉంది. ఆ టైంలో వైరల్ ఫీవర్ గానీ, లేదంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ గానీ, ఫీవర్స్ గానీ, ఇంకేదన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే బేబీకి సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. లేకపోతే మదర్‌కి డయాబెటిస్ ఉంది. కొంతమందికి గెస్టేషనల్ డయాబెటిస్ అంటారన్నమాట. లేకపోతే ముందు నుంచే డయాబెటిస్ ఉంది. సో, మదర్‌కి డయాబెటిస్ ఉంటే పుట్టే బేబీస్‌కి గూడా ఈ సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మదర్‌కి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ గూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. మదర్‌కి థైరాయిడ్ ఉంటే వాళ్ళకి గూడా ఆ బేబీ పుడితే ఆ బేబీకి ఈ సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్. మదర్ ఏమన్నా ఆల్కహాల్ తీసుకుంటున్నా ప్రెగ్నెన్సీ టైమ్‌లో, లేకపోతే ఇంకేమన్నా అడిక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమన్నా డ్రగ్స్ తీసుకుంటున్నా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మదర్ స్మోకింగ్ చేషినా పిల్లలకి సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్టెన్ డ్రగ్స్ అంటామనమాట. ఏదన్నా కొన్ని డ్రగ్స్ వాడేటంటే మెడిసిన్స్ వాడినా గూడా సెరిబ్రల్ పాలిసీ వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతే కాకుండా ఏమీ లేకుండా జెనెటిక్ మ్యుటేషన్స్ అంటే ఏదన్నా జీన్స్‌లో చేంజ్ వచ్చినా బేబీ డెవలప్ అయ్యేటప్పుడు, లేదంటే ఆ ఎగ్ కలిసిన ఎగ్‌లో గాని, స్పెర్మ్‌లో గాని ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి గూడా సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ. ఇది మనం కామన్‌గా చూస్తుంటాం. ఎందుకంటే సీ డాక్టర్ దగ్గర మదర్ కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర రెగ్యులర్‌గా చెక్ చేపించుకుంటూ ఉండాలి. చెక్ చేపించినప్పుడు మీకు స్కాన్స్ తీస్తూ ఉంటారు. గైనకాలజిస్ట్ ఎళ్ళిపోయినప్పుడు మీకు ఒక చిన్న ప్రోబ్ లాంటిది పెట్టి హార్ట్ బీట్ ఏంది, ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు చూస్తారు అంటే మనకు మదర్ నుంచి బేబీకి బ్లడ్ రావాలి రైట్? ఈ బ్లడ్ వెసెల్స్ గనక చిన్నగా అయిపోయినాయనుకోండి రైట్? ఇంత పెద్దగా ఉండాల్సిన బ్లడ్ వెసెల్ చిన్నగా అయిపోయింది. బేబీకి సరిగ్గా బ్లడ్ అందదు. బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందదు. అప్పుడు గూడా బ్రెయిన్ డ్యామేజ్ అని ఉంటున్నాం. సో, దాన్నేమంటామంటే మనం ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు. కొంతమంది పిల్లలు పేగు మెడలో చుట్టుకొని పుట్టారు అంటారు. అదేంటంటే ఎప్పుడైతే పేగు మెడలో చుట్టుకుంటారో దాంట్లో ఉన్న బ్లడ్ వెసెల్స్ అన్నీ కింక్ అయిపోతాయన్నమాట. అయిపోయినప్పుడు ఆ ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ వచ్చి ఆ బేబీకి బ్లడ్ సరిగ్గా అందక బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అందుకు సో, ఎప్పుడైతే పేగు మెడకు చుట్టుకొని ఉంటారో వెంటనే మేము సర్జరీ చేయాలి అంటారావిడ. ఇది రీజన్. చేయకపోతే ఏంటంటే మనకు సెరిబ్రల్ పాలిసీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రేడియేషన్ ఎక్స్‌పోజర్. మామూలుగా హాస్పిటల్స్‌కెళ్ళినప్పుడు ఎంఆర్ఐ మిషన్స్ దగ్గర గాని, లేకపోతే కొంతమంది తెలియకుండా అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్‌లో ఇంకా తెలియకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఏదన్నా ఎక్స్‌రే తీయించుకోవడం గాని, ఇలాంటి రేడియేషన్ గాని ఏమన్నా ఎక్స్‌పోజ్ అయితే అప్పుడు గూడా ఈ సెరిబ్రల్ పాలిసీ అని వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవంతా ఏంటి? పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు అంటే బిఫోర్ బర్త్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ డ్యూరింగ్ బర్త్ అంటే పిల్లవాడు పుట్టే టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఫస్ట్ మనం ఏమంటామంటే బర్త్ ఆస్ఫిక్సియా.
సో, ఇది మెయిన్‌గా ఎట్లా తెలుస్తదంటే చిన్న పిల్లలు పుట్టిన వెంటనే ఏడవాలంటారు. రైట్? ఏడవలేదనుకోండి దాన్ని బర్త్ అస్ఫిక్సియా అంటారు. ఆ ఏడవకపోతే ఏమవుతుందంటే ఆక్సిజన్ సరిగ్గా అందక లంగ్స్ నుంచి బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరిగ్గా అందక బ్రెయిన్ అనేది డ్యామేజ్. ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఇది జరుగుతుందనమాట. సో, దీన్నే ఏమంటామంటే డాక్టర్ నెగ్లిజెన్స్ లేకపోతే నర్స్ నెగ్లిజెన్స్ అంటారు గానీ అన్ని ఆహ్, సెరిబ్రల్ పాలిసీలలో ఇదే కాజ్ గాదు. ఇది వన్ ఆఫ్ ది కాజెస్ బట్ మేజర్ కాజెస్. సో, నిన్న వచ్చిన కపుల్ గూడా అంతే. వాళ్ళేమంటారంటే, ఇదే జరిగింది. వేరేవి ఏం పట్టించుకోవట్లే. అంటే డాక్టర్‌దే తప్పు, లేకపోతే నర్స్‌దే తప్పు అని వాళ్ళు చెప్తున్నారనమాట. బట్ ఇదనేది చాలా కాజెస్‌లో ఇదొక కాజ్ అంతే. బట్ ఇది మేజర్ కాజ్. మోస్ట్ ఆఫ్ ది సెరిబ్రల్ పాలిసీ మనం చూసే చిన్న పిల్లల్లో దీని వల్లే జరుగుతుందనమాట. ఇంకోటి ప్రీమెచ్యూర్ బర్త్. మనకెప్పుడు పుట్టాలి పిల్లలు 36 వీక్స్ అయిన తర్వాత పుడితే అది మెచ్యూర్ బర్త్ అంటామనమాట. అంటే నెలలు నిండింది అంటారు తెలుగులో. ఆ నెలలు నిండిన తర్వాత అంటే ముందు పుడితే ఒక నెల ముందు గాని, లేకపోతే 2 నెలల ముందు పుడితే దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. ఆ ప్రీమెచ్యూర్ బర్త్ ఉన్నప్పుడు గూడా మనకు ఈ సెరిబ్రల్ పాలిసీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. లో బర్త్ వెయిట్ మనకెంతుండాలంటే 2.5 కేజెస్ ఉండాలనమాట బేబీ పుట్టినప్పుడు. దీనికంటే తక్కువ ఉంటే ఏమంటామంటే లో బర్త్ వెయిట్ అంటామనమాట. లో బర్త్ వెయిట్ పిల్లలు పుట్టినప్పుడు గూడా సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ ఉంది. లో బర్త్ వెయిట్ ద్వారా సెరిబ్రల్ పాలిసీ వస్తే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బర్త్ ఆస్ఫిక్సియాలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ప్రిమెచ్యూర్ బర్త్స్‌కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ స్పెసిఫిక్ మెడిసిన్స్ హోమియోపతిలో మనకు ట్రీట్ చేయొచ్చనమాట. ట్రొమాటిక్ డెలివరీ బర్త్ టైమ్‌లో పుట్టే టైమ్‌లో ఏదైనా డ్యామేజ్ జరిగింది. అంటే సిజేరియన్ చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగింది. లేకపోతే ఫోర్సెప్స్ డెలివరీ చేస్తుంటారు ఎక్కువ. అంటే ఒక ఫోర్సెప్స్ లాంటిది పెట్టి బేబీని బయటకి లాగుతూ ఉంటారు. సో, ఆ టైమ్‌లో కూడా ఏదన్నా బ్రెయిన్‌కి ఇంజ్యూరీ అయితే అది కూడా ఫ్యూచర్‌లో సెరిబ్రల్ పాలిసీ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనము? పుట్టక ముందు వచ్చే ప్రాబ్లమ్స్, పుట్టే టైంలో వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటంటే పుట్టిన తర్వాత బేబీ పుట్టిన వెంటనే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అది కూడా మనకు ఆహ్, సెరిబ్రల్ పాలిసీ లాగా మారుతుంది. అవేమేమి అంటే చూద్దాం ఫస్ట్‌ది. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అంటే కొంతమందికి మెదడు వాపు అంటారు చూసారా? చిన్న పిల్లల్లో మెదడు స్వైన్ ఫ్లూ అని డిఫరెంట్ ఫ్లూస్ మనకు బ్రెయిన్ ఫీవర్ అంటారు నార్మల్ లాంగ్వేజ్‌లో. దాన్నేమంటామంటే మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అంటామనమాట. బ్రెయిన్ ఫీవర్ అంటారు. చిన్న పిల్లల్లో బ్రెయిన్ ఫీవర్ గానొస్తే అది గూడా మనకు సెరిబ్రల్ పాలిసీ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెడ్ ఇంజ్యూరీ ఇది మోస్ట్ కామన్. ఏంటంటే చిన్న పిల్లలు పడుకోనుంటారు. అన్ననో, తమ్ముడో వాళ్ళు గూడా చిన్న పిల్లలుంటారు. వీళ్ళ పైన పోయి పడడము. ఇంకా కామన్ ఏంటంటే ఒక బేబీని ఎత్తుకొని ఇట్లా పోతూ ఉంటారు. పోయేటప్పుడు ఏదన్నా తలుపుకు తగలడము, లేకపోతే బేబీ పైనుంచి కింద పడిపోవడము. సో, ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే హెడ్ ఇంజ్యూరీ జరుగుతుంది. ఈ హెడ్ ఇంజ్యూరీ జరిగిన తర్వాత కూడా ఈ సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకోటేంటంటే నియోనేటల్ జాండీస్. కొంతమందికి పిల్లలు పుట్టిన వెంటనే జాండీస్ వస్తది. కామర్లొస్తది. అది 24 అవర్స్ తర్వాత వస్తదన్నమాట. అది నార్మల్. అదే అన్‌కంట్రోల్డ్‌గా అయిపోయిందనుకోండి మనకు ఎప్పుడైతే వాల్యూస్ అనేది 15 కంటే పెరిగిపోయి చాలా రోజులు అలానే ఉంటది ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. సో, నియోనేటల్ జాండీస్ వచ్చినప్పుడు అంటే పచ్చ కామర్లు పిల్లల్లో వచ్చినప్పుడు కంట్రోల్ గనక చేయలేకపోతే కొంతమందికి అన్‌కంట్రోల్డ్‌గా అయిపోతే అప్పుడు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఈ మనకు సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ చోకింగ్. చిన్న పిల్లలు ఏదన్నా మింగేటప్పుడు గొంతులో అడ్డపడిపోయిందనుకోండి. సో, ఏదన్నా విత్తనాలు గాని, లేకపోతే పెన్ క్యాప్ గాని ఏదన్నా లోపలికేసుకున్నప్పుడు అడ్డుపడిపోయిందనుకోండి. వాళ్ళకి బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందదనమాట. ఎప్పుడైతే బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందకుండా ఉంటుందో దాన్ని చోకింగ్ అంటారు. అంటే గొంతుకు అడ్డుపడిపోయింది అంటారు గదా! ఆ చోకింగ్ వల్ల ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ స్ట్రోక్, క్లాట్స్, బ్లీడింగ్. చిన్న పిల్లల్లో ఇది చాలా రేర్‌గా జరుగుతుంది. ఆహ్, బ్రెయిన్‌లో ఏమన్నా బ్లీడింగ్ కావడం గాని, బ్రెయిన్‌లో ఏమన్నా బ్లడ్ క్లాట్ అయిపోవడం. సో, పెద్దవాళ్ళకి పెరాలిసిస్ ఎట్లా వస్తుంది? బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయినా, బ్రెయిన్‌లో క్లాట్ అయినా అట్లా చిన్న పిల్లలకి గూడా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఇవన్నీ ఏమన్నా జరిగినా గూడా వీళ్ళకి సెరిబ్రల్ పాలిసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెరిబ్రల్ పాలిసీకి ప్రపంచంలో ఎక్కడా మెడిసిన్ లేదు. బట్ హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంది. నేను ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ ఈ సెరిబ్రల్ పాలిసీ కేసెస్ ట్రీట్ చేశాను. మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం 99.99 కేసెస్ నాకు 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో మంచి రిజల్ట్ అనేది మనము ఈ సెరిబ్రల్ పాలిసీలో చూస్తున్నామనమాట. మీకు గాని, లేకపోతే మీ పిల్లలకి గాని, మీకు తెలిసిన వాళ్ళకి గాని సెరిబ్రల్ పాలిసీ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో మంచి రిజల్ట్ మనం చూసాం. మనం ఏం చేయొచ్చు అంటే ఆహ్, చాలా కొన్ని కేసెస్‌లో కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. నార్మల్ తీసుకురావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకుండా అంటే మూవ్‌మెంట్ లేకుండా, పట్టుకోవడం రాకుండా, నడవడం రాకుండా, లేయడం రాకుండా, కూర్చోవడం రాకుండా
ఎప్పుడైతే వేరే వాళ్ళ పైన డిపెండ్ అయిపోతారో, ఆ డిపెండెన్సీ నుంచి వీళ్ళని బయటికి తీసుకొనొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు డెఫినిట్‌గా నన్ను కాంటాక్ట్ కండి.